గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. మనకి పిహెచ్సి వైజ్గా అలాగే సచివాలయాలు మ్యాపింగ్ చేసుకొని ఆశాస్కి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయమని చెప్పాము. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయడానికి మేము అందరికీ ఒక లింక్ పెట్టాము. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఏపీసీహెచ్ఎఫ్డబ్ల్యూ అని చెప్పి ఒక పోర్టల్ ఓపెన్ అవుతుందండి. ఈ పోర్టల్లో మీకు పైన లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. ఆల్రెడీ మీ అందరికీ లాగిన్స్ అయితే మేము షేర్ చేశారు గ్రూప్లో. సో ఈ లాగిన్స్లో మీరు అందరూ మీ యూజర్ నేమ్, మెడికల్ ఆఫీసర్ గారి యూజర్ నేమ్ కొట్టి యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఎంటర్ చేస్తే మనకి సైట్ అనేది మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. పాస్వర్డ్, యూజర్ నేము మీకు ఆల్రెడీ మేము ఎక్సెల్ ద్వారా సెండ్ చేయడం జరిగింది. ఇక్కడ క్యాప్చా ఉంది, క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా మీకు మీరు లాగిన్ అయ్యాక మీకు ఇలా ఓపెన్ అవుతారండి. ఓపెన్ అయ్యాక ఇక్కడ పక్కన ఉండే క్యూఆర్ స్కాన్లో మ్యాపింగ్ అని చెప్పి కనిపిస్తుంది. ఆ మ్యాపింగ్ మీద కనిపిస్తే పిహెచ్సి యూపీఎస్సీ సెక్రటేరియట్ మ్యాపింగ్, ఆశా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని కనిపిస్తుంది. మీరు ముందు మీ సెక్రటేరియట్లు అనేవి మ్యాపింగ్ చేయాలి. సో ఆ సెక్రటేరియట్లు మ్యాపింగ్ చేయడానికి ముందు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తారు. తర్వాత పిహెచ్సి పక్కిలోకి వచ్చేసరికి మనకున్న సచివాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ సచివాలయాలు కలవరా. ఇప్పుడు మనం ఆ సచివాలయాలన్నీ మ్యాపింగ్ చేశాకే మీరు ఆశా మ్యాపింగ్ అనేది చేయాలండి. ఇలా సబ్ సెంటర్ వైజ్గా మనం మ్యాపింగ్ చేసుకోవాలండి. ముందు సెక్రటేరియట్లు మ్యాపింగ్ చేశాక ఆశా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది జరుగుతుంది. సో మీరు ముందు మీ సచివాలయంకి సంబంధించి మీ పిహెచ్సికి సంబంధించి ఎన్ని సెక్రటేరియట్లు ఉంటే అన్ని సెక్రటేరియట్లు ఇలా మీరు టిక్ చేసుకోవాలి. మొత్తం అన్నీ ఇక్కడ మీకు సెర్చ్ బటన్లో మొత్తం అన్ని సెక్రటేరియట్లు సెలెక్ట్ చేశాక మాత్రమే మీరు సబ్మిట్ కొట్టాలి. మీరు ముందు సబ్మిట్ కొడితే అది ఎడిట్ అవ్వదండి. అది మీరు తర్వాత కూడా మీకు ఆ సచివాలయం రాదు, కన్సర్న్ ఆశాలు కూడా కనిపించరు. అందుకని మీకు చెప్పేది ఏంటంటే మీకు సంబంధించిన సెక్రటేరియట్లు అన్నీ కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకొని ఇక్కడ మనకి టిక్ చేయాలి. టిక్ చేస్తే అది బ్లూ కలర్ టిక్ అయ్యాక మాత్రమే మీరు వేరే సచివాలయం మళ్ళీ ఇక్కడ సెట్ చేసి దానికి టిక్ చేయాలి. అలా మీ సచివాలయాలన్నీ వచ్చాయో లేదో మళ్ళీ రీచెక్ చేసుకున్నాక సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు ఇలా వస్తుందండి. ఆర్ యూ సబ్మిటెడ్ అని అడుగుతుంది. ఓకే కొట్టాక సక్సెస్ అని చెప్పేసి వస్తుంది. ఓకే ఎంటర్ చేస్తారు. తర్వాత మీకు ఆశా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఆశా హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి వెళ్తే మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. డిస్ట్రిక్ట్ ఎంటర్ చేశాక మీకు పిహెచ్సి అడుగుతుంది. పిహెచ్సి ఎంటర్ చేశాక మీకు సెక్రటేరియట్ అడుగుతుంది. చింతాడ తీసుకున్నాం అనుకోండి, అక్కడ సెలెక్ట్ క్లస్టర్. మీకు క్లస్టర్ తాలూకా కోడ్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ కోడ్స్ మనకి ప్రతి ఒక్కరికి క్లస్టర్ కోడ్ అనేది ఉంటుంది. మీకు అవన్నీ ఆల్రెడీ మీకు ఆర్సిహెచ్ ప్రకారం అలాగే సెక్రటేరియట్ ప్రకారం మీకు అన్ని కోడ్స్ ఇవ్వడం జరిగింది. 07 ఇక్కడ కోడ్కి అక్కడ కోడ్కి మ్యాప్ అవ్వట్లేదు. పిహెచ్సి సెలెక్ట్ చేశాక మనం కన్సర్న్ సెక్రటేరియట్ సెలెక్ట్ చేస్తామండి. క్లస్టర్ కోడ్ అనేది మీకు మీ డబ్ల్యూహెచ్ఎస్ వాళ్ళ దగ్గర ఉంటుంది క్లస్టర్ కోడ్. ఆ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. కోడ్ ఎంటర్ చేశాక చింతాడ సచివాలయం సెక్రటేరియట్కి సంబంధించి ఎవరెవరైతే ఆశాలు ఉన్నారో ఆశాస్ లిస్టు మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఆశా పేరు సిహెచ్ రమణమ్మ, ఆవిడని సెలెక్ట్ చేశాక మీరు ఈ పక్కన గెట్ సిటిజన్ డేటా అని చెప్పి కనిపిస్తుంది. ఈ సిటిజన్ డేటాలు వీళ్ళ కన్సర్న్ ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో ఆ ఫ్యామిలీస్ని మీరు టిక్ చేసి కిందన సబ్మిట్ మొత్తం డేటా అంతా మొత్తం ఈవిడ కన్సర్న్ డేటా అంతా చేశాక మాత్రం ఈ కన్సర్న్ డేటా అన్నీ కొట్టాక మాత్రమే పైన మీరు సబ్మిట్ చేయాలి. మీరు ఒకవేళ డేటా ఒకరికి కొట్టకుండా హౌస్ని కరెక్ట్గా వెరిఫై చేసుకొని ఆ హౌస్ కన్సర్న్ వాళ్ళైతే అక్కడ ఎంట్రీ చేయండి. సో సబ్మిట్ చేసేటప్పుడు క్లియర్గా చూసుకోండి. ఈ డేటా అంతా మీరు మీ ఆశాస్కి సంబంధించి క్లియర్ చేసుకొని రేపు మధ్యాహ్నం కల్లా మనకి డేటా అప్లోడ్ అయిపోవాలి. మీరు చెక్ చేసుకోవాల్సిందల్లా సెక్రటేరియట్ మ్యాపింగు, సెక్రటేరియట్స్ అన్నీ వచ్చాయా లేదని, అలాగే మీ కన్సర్న్ ఆశాస్ అందరూ ఇక్కడ యాడ్ అయ్యారా లేదా, వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఫ్యామిలీస్ మీకు సబ్మిట్ అయ్యాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీకు క్లస్టర్ ఐడి అనేది కూడా ఒకసారి రీచెక్ చేసుకొని మీరు సబ్మిట్ చేయండి. అటు ఇటు ఎంటర్ చేసినా కూడా ఇది మళ్ళీ మనకి దీంట్లో ఎడిట్ ఆప్షన్ అనేది మనకి స్టేట్ నుంచి ఇవ్వలేదు కాబట్టి మీరు చేసేటప్పుడే చెక్ చేసుకొని చేయండి. థ్యాంక్ యూ.